సో ఇంకొక అపోహ, ఫిజియోథెరపీ అంటే కేవలం ఒక క్విక్ ఫిక్స్ మసాజ్ టెక్నిక్, మాన్యువల్ థెరపీ అని ఉంది. అంటే ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఈవెన్ నా దీంట్లో వచ్చే రివ్యూస్ లో ఇచ్చినా కూడా మసాజ్ బాగా చేశారు అని ఇచ్చే రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే అంటే మాన్యువల్ గా చేయటం వల్ల దానికి ఇక అది వాడుక భాషలో మసాజ్ అన్న పదం పడిపోయింది. బట్ స్టిల్ దాంట్లో చాలా అంటే మనం చేసే టెక్నిక్స్ లో ఇప్పుడు మాన్యువల్ థెరపీ మేము నేర్చుకునే వాటిల్లో మయోఫేషియల్ రిలీజ్, సో అంటే ఫేషియా ఏదైతే ఉందో ఆ ఫేషియల్ స్టిఫ్నెస్ టైట్నెస్ ని పోగొట్టడానికి మయోఫేషియల్ రిలీజ్ కానివ్వండి, మజిల్ ట్రిగర్ పాయింట్స్ ఎప్పుడైతే ఆ ట్రిగర్స్ ఉంటాయి వాటిని రిలీజ్ చేయడానికి డ్రై నీడ్లింగ్ అని. సో ఎప్పుడై అంటే ఇట్లాంటి టెక్నిక్స్ మనం యూజ్ చేసినప్పుడు ఇన్ స్పెసిఫిక్ అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి మనం చేస్తాం. సో ఇట్స్ నాట్ అంటే చూడటానికి జనరలైజ్డ్ గా పేషెంట్ కి తెలియదు కాబట్టి మనం చేత్తో చేస్తున్నాం మసాజ్ లాగా ఉందని అన్న ఫీలింగే కానీ, బట్ ఎవ్రీథింగ్ హోల్డ్స్ అ ప్రాపర్ టెక్నిక్ అండ్ ప్రాపర్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. అది ఉన్నప్పుడు ఏంటంటే అండ్ ఫిజియోథెరపిస్ట్ ఆల్సో షుడ్ బి ఎక్విప్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే అండ్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ది క్లయింట్, ఎవరైతే మనకు వచ్చినారో మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి మా దగ్గరికి కైరోప్రాక్టిక్ అని ఈ వీడియోలో చూసి మా దగ్గరికి వస్తా ఉంటారు. అది చాలా ఈ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ అంటే అవి చూడటానికి కూడా నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తున్నాయి, భయానకంగా ఉంటున్నాయి. అంటే ఇబ్బందికరంగా వాళ్ళు తీసే వీడియోస్ కూడా చాలా ఒక రకంగా అగ్లీగా రకరకాల మోడల్స్ ని పెట్టి ఇట్లా పెట్టి అంటే ఏదో వ్యూస్ కనపడాలి అన్నట్టుగా తీస్తున్నారు కానీ యాక్చువల్ రీజన్ అది జరగట్లేదు. అక్కడ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. అంటే దేనికి చేయాలి దేనికి చేయకూడదు, చేస్తే ఎంతవరకు అది యూజ్ అవుతుంది, దేంట్లో ఉపయోగపడుతుంది, అది ప్లస్ దాని రోల్ ఎంతవరకు అనేది తెలుసుకుని చేయాలి, అదే చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి, ఓపెన్ గా చెప్తున్నాను నేను, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి ఎలాంటి డ్రెస్సింగ్ పడితే అలాంటి డ్రెస్సింగ్ వేయించేసి వాళ్ళ చేత ఏదో క్లిక్ సౌండ్స్ పక్క నుంచి వినిపించేసేసి ఎక్కడే రాని కూడా మీకు తెలియదు ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని సౌండ్లు వస్తాయి ఒకటే జాయింట్ కి. ఇప్పుడు మనం చేస్తే ఒకసారి వస్తుంది, ఇంక రాదు కదా మళ్ళీ జాయింట్ పాప్స్ రావు అంతే కదా, మళ్ళీ ఇమ్మీడియట్ గా చేస్తే వస్తుందా, రాదు కదా. కానీ ఒకటే పొజిషన్ లో అసలు అక్కడ జాయింట్ కూడా ఉండదు కానీ సౌండ్లు మాత్రం వినిపిస్తుంటారు. అంటే జనంలో ఎవరైనా ఏది చెప్పినా నమ్ముతారన్నంత పిచ్చి అపోహ అది చూస్తారు కాబట్టి మన దగ్గరికి వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే పేషెంట్ కూడా ఏమో అది చేస్తే తగ్గిపోతుందేమో ఇమీడియట్ గా అన్న ఒక ఆశ. సో దాన్ని క్యాష్ చేస్తున్నారు తప్పితే యాక్చువల్ పర్పస్ అది సర్వ్ అవుతుందా లేదా, నిజంగా ఏ కండిషన్ లో యూజ్ అవుతుంది అనేది చూడట్లేదు.